పవన్ కళ్యాణ్ జస్ట్ అన్ ఐటమ్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ మాత్రమేనా? ఉలిక్కి పడుతున్న గులాబీ దళం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంటర్టైన్ చేసే ఒక్క ఐటమ్ సాంగ్ లాంటోడా? తెలంగాణ పాలిటిక్స్ లో అతని ఎంట్రీకి ఇంతకంటే ఎలివేషన్స్ అవసరం లేదా? ఇది వింటే పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు ఆవేశంతో ఊగిపోవటం శరా మామూలే. అయితే ఈ మాట అన్నదెవరు? అలా అనడానికి ఉన్న రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ సినీ ప్రేక్షకులకు ఒక హీరో, కానీ ఆంధ్ర లీడర్ మాత్రమేనంటూ ఆయన చుట్టూ గిరిగీసేస్తున్నారు. అయితే తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన ఎప్పుడు హాట్ టాపిక్. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు తెలంగాణలో ఎందుకింత ప్రకంపనలు సృష్టిస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో అతని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలు మళ్ళీ 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 ఉత్పన్నమవుతున్నాయి. ఈ మధ్య హైదరాబాద్ లో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సెంటిమెంట్ను బాగా పండించడానికి తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఎందుకో కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు అంతగా మింగుడు పట్టలేదు. పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ఐటమ్ సాంగ్ లాంటాడని బీఆర్ఎస్ వైపు నుంచి దూసుకొచ్చిన ఒక కామెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక రేంజ్ లో పేలింది. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు చూస్తే ఈ ఐటమ్ సాంగ్ లాగా ఉంటాయి. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని పెడతారు అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడన్నా. వాస్తవానికి ఆ కథకు సాంగ్కి సంబంధం ఉండదు. సినిమాలో ఐటమ్ సాంగ్ కి అసలు కథకి ఎటువంటి సంబంధం ఉండదో, తెలంగాణలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా ఇక్కడి గ్రౌండ్ రియాలిటీకి ఏ సంబంధం లేదనేది ఆ జగదీశ్వర్ రెడ్డి కామెంట్. అసలు తెలంగాణలో జనసేనకు అడ్రస్సే లేదు. రాజకీయంగా ఉనికే లేని పార్టీ నేత పాటల్ని ఎందుకు పట్టించుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అసలు సమస్యల నుంచి సామాన్యుల దృష్టిని మళ్లించడానికే, డైవర్ట్ చేయడానికే ఢిల్లీ రాసిచ్చిన స్క్రిప్ట్తో పవన్ ఈ పొలిటికల్ డిస్ట్రాక్షన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సినిమా మధ్యలో ప్రేక్షకులకు బోరు కొట్టకుండా ఐటమ్ సాంగ్ వచ్చి వెళ్ళినట్లే పవన్ మాటలు కూడా రాజకీయాల్లో ఎంటర్టైన్మెంట్ కోసమేనంటూ బీఆర్ఎస్ నేత సెటైర్ వేస్తున్నారు. తెలంగాణలో క్రమంగా బలపడుతున్న బీఆర్ఎస్ ఓట్లను చీల్చే కుట్రతోనే బీజేపీ బాసులు పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపారనేది గులాబీ శిబిరంలో వినిపిస్తున్నటువంటి టాక్. అయితే ఇక్కడే ఒక కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఒకవైపు పవన్ కు ఇక్కడ సీనే లేదంటారు, ఇంకోవైపు ఆయన ఏ చిన్న మాటన్నా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు వెంటనే మైకుల ముందుకొచ్చి ఉలిక్కి పడుతూ కౌంటర్లు ఇస్తారు. ఇదే ఇప్పుడు సామాన్యులకు అర్థం కాని లాజిక్. నిజంగానే పవన్ తెలంగాణకు ఒక టెంపరరీ డిస్ట్రాక్షనా, లేకపోతే ఆయన ఏపీలో ఉంటూనే ఇక్కడ పొలిటికల్ స్పేస్ కంట్రోల్ చేస్తున్నారా? ఏపీలో తెలుగు నేత చుట్టూ మన తెలంగాణ రాజకీయాలు ఎందుకు తిరుగుతున్నాయి? ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సా, లేక బలమైన రాజకీయ వ్యూహమా? డైవర్షన్ పాలిటిక్స్ ఆర్ పొలిటికల్ స్ట్రాటజీ?